వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ మీద చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న మీరు విరమించండి నిరాహార దీక్ష అంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను, మీరు పైకి ఇన్ఫార్మ్ చేయండి, తెలంగాణ వస్తే చాలు, నాకు ఈ పార్టీ వద్దు, ఉద్యమం వద్దు, నాకు పేరు కూడా వద్దమ్మా, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలన్నారు. కానీ ఆ రోజు పోస్ట్పోన్ చేసిన సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ అని ఫామ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అస్సలు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపించారు. అందరిని ఇన్వాల్వ్ చేశారు, అన్ని పార్టీలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేశారు, అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి సకల జనులను అందరిని ఇన్వాల్వ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా పోయిన సందర్భంలో చాలామంది అమరులు అయినారు. వాళ్ళందరి త్యాగం కూడా ఎప్పటికీ మర్చిపోము, ప్రతిసారి వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. సో సకల జనుల సమ్మెను ఒకసారి చేసి సాగర హారం అని చేసినప్పుడు నిజంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు సాగర్ హారం పర్మిషన్ ఇద్దాం అనుకున్నప్పుడు చుక్క రామయ్య గారు కానీ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ గారు కానీ చాలామంది సోదరులు మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదన్నప్పుడు తెలంగాణ వాదిగా నేను కొంచెం అడిగాను, పర్మిషన్ ఇవ్వండి అన్న, ఏం పర్వాలేదు, స్మూత్గా చేసుకుంటారు అన్నప్పుడు ఎక్కడ చిన్న గొడవైనా నువ్వు రాజీనామా చేయాలమ్మా అన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని పోతే నిజంగానే ఆ రోజు ప్రోగ్రామ్ అయితే 11 గంటల వరకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వాదులే ఉప్పెనలాగా ఉరికొస్తూ ఉంటే నిజంగా వణికిపోయినారు ఆ రోజున ప్రభుత్వం. ఆ రోజు ఇవన్నీ కూడా ఒకటి గుర్తు చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజు చాలా సంతోషపడ్డాను. నిజంగానే చాలా గొప్పగా ఆ ఫీల్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. అదే కాకుండా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు నేను బాధపడ్డాను, ఎందుకంటే నేను అందులో నేను భాగస్వామ్యం కాలేకపోయానని. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మళ్ళీ నేను అడుగు పెడతాను అనే లెవెల్లో అనుకున్న సందర్భంలో నా నియోజకవర్గ ప్రజలు నన్ను అక్కడ పంపించారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆరోటం చూశాను. ఒక 2 విషయాలే చెప్తాను. ఒకటి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టున్నారు కేసీఆర్ గారు, ఈరోజు దాన్ని ఎట్లాగూ విఫల ప్రాజెక్ట్ అని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అదే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఒకరోజు కేసీఆర్ గారు ఒక మీటింగ్లో ఉన్నప్పుడు చెరువుల కుంటలన్నీ నింపుకోవాలని చెప్తున్న సందర్భంలో నల్లగొండలో ఒక చెరువు నింపలేదని చెప్పేసి అక్కడున్న మంత్రి గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చెరువు నింపమని చెప్పినారు. ఆ సందర్భంలో ఒకటి అడిగా నేను, అన్న మీరు కాళేశ్వరం పూర్తి చేశారు, పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తే బాగుండేదంటే ఆయన ఒకటే చెప్పారు, నాదొకటే కళ, పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకి నీళ్ళు అందించగలుగుతారు, రైతన్నలందరూ సుఖంగా ఉంటారని ఒకే కళ నాదని చెప్పినారు కేసీఆర్ గారు. నిజంగా అంత గొప్పగా ఆలోచించున్నారు. వారు నిజంగా మనసు పెట్టి పాలన చేస్తున్నారు. కేసీఆర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్షణ మరొక్కసారి మనం అందరం అనుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు పెద్దలు మన యొక్క సీనియర్ నాయకులు అయినటువంటి